హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను గణేష్ వీడియో అయితే చేశాను. మీకు ఆల్రెడీ డెమో వీడియో స్క్రీన్లో చూస్తున్నాను కదా. కాపీరైట్ ఇష్యూ వల్ల ఆడియోని అయితే మ్యూట్లో పెట్టాను. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ వెళ్ళి చూడండి. మీరు కూడా మీ ఇమేజెస్ యూస్ చేసి వీడియోని అయితే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో నేను క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ అయితే ఇస్తాను, దాన్ని మీరు ఇంపోర్ట్ చేసుకోండి. దాంతోపాటు ప్రాజెక్ట్స్ కూడా ఇస్తాను, వాటిని కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోండి. దాంతోపాటు బ్లాక్ స్క్రీన్ వీడియో ఆడియో లింక్ కూడా ఇస్తాను, ఆ రెండింటిని కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్పై క్లిక్ చేయండి. నేను ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ప్లస్ కనబడే ఆప్షన్ని మీరు వెళ్ళండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన గణేష్ ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత దీన్ని హోల్డ్ చేసి పట్టుకుని లిరిక్స్ లేయర్స్ కిందకైతే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ అయితే వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ లిరిక్ పై క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫైల్ పై క్లిక్ చేసి డ్యూయల్ కలర్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ కలర్ పై క్లిక్ చేసి ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ లేయర్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత లిరిక్స్ లేయర్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేజ్ స్టైల్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అన్నింటికీ కూడా ఈ స్టైల్ అయితే పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేయండి. ప్లస్ ఐకాన్ మీద ఆప్షన్ వెళ్ళగలండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ మీద అయితే ఇస్తాను, దీన్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. దీని సైజ్ని కాస్త ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకుని ఈ విధంగా పైకి అయితే పర్ఫెక్ట్గా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎండ్ వరకు ట్రాక్ చేసుకోండి. ట్రాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఈ ఇమేజ్ని అయితే కాస్త సైజ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ బ్లర్ పై క్లిక్ చేసి గాషన్ బ్లర్ పై క్లిక్ చేయండి. ఓకే, ఈ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని హోల్డ్ చేసి పట్టుకుని మీరు లిరిక్స్ లేయర్స్ కిందకైతే పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా లిరిక్స్ లేయర్స్ కిందకైతే పెట్టుకోండి. వీడైతే చాలా బాగా అయితే వచ్చింది. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ స్క్వేర్ షేప్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఈ విధంగా స్ట్రెచ్ చేసుకోండి. స్ట్రెచ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే పెట్టుకోండి. ఇప్పుడు కలర్ వచ్చేసి మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. నేనైతే బ్లూ కలర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరైతే ఆపోసిటీ అండ్ విజిబిలిటీలోకి వెళ్ళి ఫెదర్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీని స్ట్రెంత్ని అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినంత అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే పెట్టుకోండి. నేనైతే దీన్ని స్ట్రెచ్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. దీన్ని పర్ఫెక్ట్గా అయితే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ అక్కడ మీద వచ్చి మీరు వెళ్ళండి. ఇక్కడ మీ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని సైజ్ని అయితే కాస్త డిక్రీజ్ చేసుకుని ఈ విధంగా ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, దీన్ని కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ అయితే వచ్చేయండి. ప్లస్ అక్కడ మీద ఆప్షన్ మీరు వెళ్ళండి. ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఈ థీమ్ అయితే ఇస్తాను, దీన్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇమేజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, దీన్ని కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒకసారి చూడండి, చాలా బాగా అయితే వచ్చింది. మీకు ఇమేజ్ ఇంకా సెట్ కాకపోతే పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ పై క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పై క్లిక్ చేయండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే పెట్టుకోండి. మళ్ళీ కొంచెం ఒక 15 మినిట్స్ సెకండ్కి వెళ్ళి ఇంకో కీ ఫ్రేమ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఇక్కడ నేను 15 సెకండ్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అయితే పెట్టుకున్నాను. స్టార్టింగ్ అయితే వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత దీన్ని అయితే ఈ విధంగా రైట్ సైడ్కి అయితే మూవ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి చాలా బాగా అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ
ఈ వినాయక చవితి శుభాకాంక్షలు అనే లేయర్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్పై క్లిక్ చేయండి. యాడ్ ఎఫెక్ట్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సెర్చ్ బార్లో ఫేడ్ అని అయితే సెర్చ్ చేయండి. ఈ ఎఫెక్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద ఆప్షన్ మీలోకి వెళ్ళండి. ఇక్కడైతే మీరు ఈ బ్లాక్ స్క్రీన్ వీడియోని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని అయితే యాడ్ చేసుకోండి. 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ అనేదిపై క్లిక్ చేయండి. ఇప్పుడు బ్లెండింగ్ అండ్ ఆబ్జెక్ట్పై క్లిక్ చేసి స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్పై క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ లైట్పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే సాచురేషన్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సాచురేషన్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, సాచురేషన్ ఇంక్రీజ్ చేసుకుంటే మీకు పేపర్స్ అనేవి ఇంకా కలర్ఫుల్గా అయితే కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడైతే ఒకసారి వీడియోని అయితే ప్లే చేసి చూడండి. ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.